ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనమందరం ఇక్కడ కూడి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలోనూ ఈ ఫంక్షన్లోనూ గల కారణం ఏంటో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ మీ యొక్క జర్నీ చూసుకున్నట్లయితే ఇది 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఎడ్యుకేషన్ లైఫ్. మీ లైఫ్లో ఒక విద్యా ప్రయాణం, 10 సంవత్సరాలు అనేటువంటి విద్యా ప్రయాణం. ఈ ప్రయాణంలో మీకు చాలా ఒడిదొడుకులు జరుగుతున్నాయి. ఇక్కడ చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. మీరు ఒక తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక తల్లి ఏమైతే నేర్పుతుందో స్కూల్కి వచ్చిన తర్వాత ఆ బిడ్డను మా చేతిలో పెడతారు. పెట్టిన తర్వాత పుట్టిన దగ్గర నుంచి స్కూల్కి వచ్చే వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో ఆ బేబీ నేర్చుకుంటారో అంతకంటే ఎక్కువ మన విద్యా వ్యవస్థలో టీచర్స్ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటారు. మీరు ప్రైమరీ విషయంలో అయితేనేమి, హై స్కూల్ విషయంలో అయితేనేమి, మీరు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. అక్కడ మైక్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారండి. అదేవిధంగా గురువులు కూడా ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటారో తెలుసా? మన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు అనేవాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక వృత్తిపరంగా స్థిరమైనప్పటికీ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఆ గురువు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ కల్చర్ అయితే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. నాకు ఇప్పుడు 18 years ఎక్స్పీరియన్స్ నడుస్తుంది. ఓకేనా? నేను 2012లో జగేపేటలో అడుగుపెట్టినప్పుడు శ్రీ చైతన్య స్కూల్లో ఫస్ట్. ఓకేనా? 2008 నుంచి బోధించాను నేను. 2012లో శ్రీ చైతన్య స్కూల్లో వచ్చినటువంటి ఫస్ట్ బ్యాచ్ ఉన్నటువంటి విద్యార్థులు లాస్ట్ మంత్లో మా స్కూల్కి వచ్చారు. అలీం సార్ నా ఫోన్ చేసి ఎవరో కార్లో వచ్చారు మాస్టారు మీకోసం అని చెప్పారు. ఓకేనా? నాకు అర్థం కాలేదు. సార్ ఎవరో కనుక్కోండి అని చెప్పాను. సార్ నెంబర్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళు ఫోన్ చేసి సార్ కెమిస్ట్రీ సార్ మీకోసం వచ్చాము, మీ 2012 బ్యాచ్ మాస్టారు, మేము కార్ వేసుకొని వచ్చాము, మేమందరం డాక్టర్లు అయిపోయి ఎంఎస్లో ఉన్నాము, డాక్టర్లు అయిపోయి ఒకరు యూఎస్లో ఉన్నాము, ఒకరు మెడ్రాస్లో ఉన్నాము, ఒకరు బెంగళూరు వర్క్ చేస్తున్నాము. ఓకేనా? మేమంతా ఎక్కడ ఉన్నామంటే చాలా మంచి స్టేజ్లో ఉన్నాము, మిమ్మల్ని కలవడానికి వచ్చానన్నారు. లాస్ట్ మంత్ 20 years బ్యాక్ అంతే, ఒక 20 రోజులు. ఓకే, ఈ ఫిబ్రవరి మాసంలోనే వచ్చారు వాళ్ళు కూడా. ఓకే, చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకో చెప్పనా? మనం చదువుకున్న పిల్లలు, నా దగ్గర చదువుకున్న పిల్లలు 14 సంవత్సరాల తర్వాత ఒక టీచర్ని కలవడానికి వచ్చారంటే ఇక ఆనందం అనేది కొన్ని కోట్లు పెట్టా కొనుక్కోలేము మనం. ఓకేనా? ఇంకేం కావాలి? గురు దక్షిణ చాలు. ఇది మనకి గుర్తు పెట్టుకొని వచ్చినటువంటి విద్యార్థులు మంచి ప్రయోజకులు అయిపోయి మన దగ్గరకు వచ్చినప్పుడు ఇంతకంటే మనకు గురు దక్షిణ అవసరం లేదు. ఓకేనా? బెస్ట్ యువర్